కలిసి చాలా గొప్ప వ్యక్తి. నిన్ననే మాకు రాజమండ్రి నుంచి మా వాళ్ళు ఫోన్ చేశారు. రాజమండ్రిలో బాలుగారి విగ్రహం పెడుతున్నామండి, గోదావరి ఒడ్డున ఘంటసాల గారి విగ్రహం పక్కన పెడుతున్నామని చెప్పి మీరు మెసేజ్ కావాలండి అంటే నేను పంపించాను వాళ్ళకి. ఒక అద్భుతమైన గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్య గారు. అంటే గాంధీ సినిమాకి డబ్బింగ్ చెప్పాడు బాలసుబ్రహ్మణ్య గారు. మీరు ఎవరన్నా విన్నారో లేదో నాకు తెలీదు. నేను చూడగానే ఆ సినిమా, గాంధీ సినిమా చూసిన తర్వాత ఇమ్మీడియట్గా బాలుగారికి ఫోన్ చేసి, ఆ క్యారెక్టర్కి ప్రాణం పోశారు సార్ మీరు. ఎవరో మన ఇండియన్ కానీ ఒక వ్యక్తి, ఒక ఫారిన్ యాక్టర్ యాక్ట్ చేసిన దాన్ని మీరు డబ్బింగ్ ఎక్కడా కూడా అసలు చిన్న లిప్ మూమెంట్లో తేడా కానీ ఎక్స్ప్రెషన్లో తేడా కానీ లేకుండా చేశారు. హైలైట్ అండి, ఎక్సలెంట్ అండి అని చెప్పడం జరిగింది. అలాగే మరి ఆయన అద్భుతమైన వ్యక్తి. ఇవాళ ఆ డైలాగ్లో ఆ డబ్బింగ్ను మార్చిని ఏం మారవండి. అవి సౌండ్ సిస్టమ్స్ మారుతాయి తప్ప అవి ఏం మారవు. కానీ బాలుగారు అలాంటి మహనీయుడిని కరోనా వచ్చి పట్టుకుపోయిందనే దాని మీద అందరూ కూడా చాలా బాధపడ్డాం. ఆయన ఉండుంటే ఇంకో 10 ఏళ్ళ పాటు ఇంకా బ్రహ్మాండంగా పాడుతూ ఉండేవారు ఆయన. యా సార్, మురళీమోహన్ గారు మళ్ళీ సినిమాలు తీస్తూ ఉంటున్నారు. కథలు ఏమన్నా వినటం జరిగిందా? ఇప్పుడు వస్తున్న సినిమాలను అబ్జర్వ్ చేయటం జరిగిందా? మీ దగ్గర ఎవరన్నా అడ్వాన్స్లో ఉన్నాయా? మీకు చేయాల్సిన వర్క్ ఎవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా? ఎలా ఈ ప్లానింగ్ అంతా? అంటే ఇవాళ టెక్నాలజీ రోజు రోజుకి కూడా విపరీతంగా మారిపోతుందండి. సబ్జెక్ట్స్ కూడా మారిపోతాయి. ఇప్పుడు అలాగే పాత సినిమాలు, పౌరాణిక సినిమాలు కూడా కొన్ని ఇవాళ మోడరేట్గా బ్రహ్మాండంగా చేసి వస్తున్నాయి. లేకపోతే ఆ క్యారెక్టర్స్ కొన్ని తీసుకొని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాంతో ఏమైపోతుందండి, ఎవరన్నా కథ చెప్తామని వచ్చి చెప్తే నేను హీరోగా వేసే రోజుల్లో కథ బతికే ఇప్పుడు చెప్తున్నారు. ఈ సినిమాలు ఈ కథలు కావాలంటే నేను నేను చెప్తానయ్యా. వాళ్ళే కాదు, ఇవాళ టెక్నాలజీగా న్యూ టైప్గా ఇప్పుడు మన ఊరు కుర్రాళ్ళని మన ఊరు కుర్రాళ్ళేనా తీసింది? అది కాదు మొన్న కమిటీ కుర్రాళ్ళని తీశారు. ఎంత బాగా తీశారు. అందరూ కొత్త వాళ్ళతో ఒక విలేజ్కి మనం ఆ సినిమా చూస్తుంటే ఆ విలేజ్కి వెళ్ళిపోయి మన విలేజ్లో మనం తిరిగాము చూసాము అనేటటువంటి ఒక భావం కలిగేటట్టు చిన్న బడ్జెట్లో తీశారు. అద్భుతంగా సక్సెస్ అయింది. అలా తీయాలి అంటే ఆ సబ్జెక్ట్స్ ఆ టైప్ చూచి ఎవరు చెప్పలేరు నాకు ఇంతవరకు. ఎవరికాళ్ళు అద్భుతమైన సబ్జెక్ట్ అండి అని చెప్తారు, పిలుస్తాం, కథ చెప్తారు. నాకు కథ బాగా నచ్చితే అట్లాగా చక్కగా వింటారు. కథ బాగాలేదు అనిపిస్తే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది నాకు. నేను చెప్తా ముందే, బాబు నాకు కథ నచ్చకపోతే మాత్రం మధ్యలో ఆపేస్తాను, దానికి మీరు ఇష్టం అయితేనే చెప్పండి. బట్ ఇప్పుడు వరకు ఇది భలే ఉంది అనే కథ దొరకలే ఇంతవరకు. ఈ ప్రస్తుతం ఇది అయిన తర్వాత రేపటి నుంచి ఆకాశం పెరుగుతాయి. సార్ నా కథ వినండి సార్, ఇంతవరకు రాని కదండి, ఇది ఎవరో చూపించలేని కదండి అని. అంటే తను ఇవాళ రియల్ ఎస్టేట్లో చాలా బిజీ అండి. ఇలాంటివి ఏమైనా వస్తే నాకు ఖాళీగా ఉన్నాను కాబట్టి నేనే విని, ప్రియాంక ఇది బాగుందమ్మా నువ్వు విను అని చెప్తాను తప్ప ఆవిడ టైం నేను స్పాయిల్ చేయలేను. రీమేక్ ట్రెండ్ నడుస్తుంది కదా, మీ సినిమాల్లో రీమేక్ చేసి ఇట్లా రిలీజ్ చేయాలంటే ఏ సినిమాని ప్రిఫర్ చేస్తారు? ఓతండి తీర్పు చేస్తారండి. ఇవాళ కూడా అది సబ్జెక్టు, ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఉన్న సబ్జెక్ట్ అది సమస్య. ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, ఎక్సలెంట్ సబ్జెక్టు, చాలా పెద్ద హిట్ అయింది. మాకు అన్ని రకాలుగా సినిమాగా సక్సెస్ అయి వచ్చింది. నాకు ఆర్టిస్ట్గా బోల్డెన్ టెలివిజన్ వచ్చింది. మొట్టమొదటగా బెస్ట్ యాక్టర్ అవార్డు, నంది అవార్డు కూడా ఆ సినిమా ద్వారానే వచ్చింది. ఆ సినిమా డెఫినెట్గా తీయాలని తీయొచ్చు. అలాగే చాలామంది వారాల అబ్బాయి గురించి అడిగారు. వారాల అబ్బాయి వాళ్ళు చేస్తే బాగుంటుందండి, ఆ హీరో క్యారెక్టర్ కూడా గొప్ప క్యారెక్టర్ అండి, బాగుంటుందండి. ఇవాళ మరి యంగ్ హీరోస్ ఎవరైనా పెట్టుకొని దాన్ని తీసుకురావచ్చు. అంటే ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు మేము తీసినవి ఎక్కువ. ఇవాళ ఫ్యామిలీ ఓరియంట్ కంటే కొత్త టెక్నాలజీతో కొత్త సబ్జెక్ట్స్ తోటే చేయాలి అనేది ఎక్కువ ఆలోచన. ఇప్పుడు రామదండ అది ఎప్పుడు ఎన్నిసార్లు తీసినా అది అవుద్ది. మనకి తెలుగులో ఒక చిన్న సామెత ఉండేది, ఆ సామెతగా సెయింగ్, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ఫైటింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. అదే బేసు దానికి ఆ సినిమాకి. అది సినిమా తమిళ్లో రిలీజ్ అయింది. మొట్టమొదటి బాలచంద్ర గారి బ్యానర్ నుంచి తీశారు. హీరోయిన్ లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు. అది సినిమా చూశాను, ఫస్ట్ డే వెళ్ళి చూశాను. నేను చూసి నాకు బాగా నచ్చేసింది. బ్రదర్ని పిలిచి కిషోర్ గారిని ఈ సినిమా చూడు ఒకసారి అంటే తను కూడా చూసి బాగుంది అన్నయ్య అన్నాడు.
సరే అప్పుడు ఏం చేయాలని బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళాం. ఈ సినిమా రైట్స్ కావాలి సార్, తెలుగులో తీయాలి అంటే అని లక్ష్మి గారి డైరెక్షన్ కావాలండి అన్న. లక్ష్మి గారు చేయరు, నా మాట కాదనలేక ఈ సినిమా చేసింది. అప్పుడే చెప్పింది మళ్ళీ మీరు కూడా అడగొద్దని ఇంకో సినిమా చేయమని, నేను హీరోయిన్గానే ఉండదలుచుకున్నాను అని చెప్పి ఆడ అన్నారు. తర్వాత మేము అడిగినా కూడా అదే అన్నారు, సార్ నా హీరోయిన్ కెరియర్ని పాడు చేసుకొని నేను డైరెక్షన్ అని చెప్పి. డైరెక్షన్ అంటే చాలా కాల్ షీట్లు కావాలి. సినిమా సబ్జెక్ట్ మొదలుపెట్టిన కాడి నుంచి రిలీజ్ వరకు ఎవ్రీ మినిట్ ఎవ్రీ క్షణం కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలగాలి. అందుకని అది అలాంటి ఎన్నిసార్లు తీసినా బాగానే ఉంటుంది. ఎందుకు లేరు, బోల్డ్ ముందు ఉన్నారు. సాయి కుమార్ తమ్ముడు ఉన్నాడు కదా. మురళీమోహన్ గారు సార్ నమస్తే సార్. సార్ ప్రొడ్యూసర్గా చేస్తూనే 94లో ఒక తమిళ సినిమాని మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు, సో ఆడవాళ్ళకు మాత్రమే అని. సో ఆ తర్వాత ఎందుకు ఇక్కడ సినిమాలు కానీ లేకపోతే వేరే లాంగ్వేజ్ సినిమాలు కానీ డిస్ట్రిబ్యూట్లో మీరు కంటిన్యూ అవ్వలేకపోయారు, అంటే ఎందుకు ఆగిపోయారు? అంటే అది ఇద్దరు సినిమా అక్కడిది. అంతకుముందు ఆ బ్యానర్లో చాలా అద్భుతమైన సినిమాలు వచ్చినాయి, చాలాసార్లు వచ్చినాయి. అవన్నీ కూడా మేము ట్రై చేసాం, మేము తీసుకోవడం కోసం తెలుగులో తీసుకొని డబ్ చేద్దామని. అవి దొరకాలి మాకు. తర్వాత రాజసారి వెళ్ళి అడిగితే ఏమండి ఇన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు ఏంటంటే, నెక్స్ట్ పిక్చర్ మీకు ముందు ఇవాళే నేను కమిట్ అవుతున్నానండి, మీకే ఇస్తానండి అని చెప్పారు. సబ్జెక్ట్ ఏంటో మాకు తెలియదు, సినిమా మేమేం చూడలేదు, ఆల్బమ్ కూడా చూడలేదు. సినిమా ప్రేక్షకుడు ఎప్పుడు చూస్తాడో వాళ్ళతో పాటు మేము చూసాం. సినిమా అది ఏమైందంటే, సినిమా తీసినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. అది ఎంజీఆర్ గారు కరుణానిధి గారి కథ మీద తీసిన సినిమా అది. అది తర్వాత కొన్ని కట్ చేయాల్సి వచ్చింది అప్పుడున్న పొలిటికల్ ప్రెషర్స్తో. అవన్నీ చేయటం మూలంగా అది సక్సెస్ కాలేదు. బట్ ఇట్స్ ఆల్సో వెరీ వెల్ మేడ్ ఫిల్మ్. సార్ అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కొన్ని గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి సార్, అంటే ఈ పలానా హీరో ఈ సినిమా మిస్ చేసుకున్నాడు, ఆ సినిమా మిస్ చేసుకున్నాడు అని. అంటే అతడికి వచ్చేసరికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఈ స్టోరీ విన్నారు, కొన్ని కారణాలు చేయలేకపోయారని గాసిప్. అది గాసిప్ అయినా నిజంగా ఆ టైంలో ఆయన ఏమైనా అప్రోచ్ అవ్వటం జరిగిందా? చెప్పండి. సో ఫస్ట్ అతడు సినిమా కథని పవన్ కళ్యాణ్ గారు విన్నారు అనేది సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో నడుస్తున్న, అది గాసిప్ అయినా నిజమేనా? తెలీదు, డెఫినెట్గా నాకు తెలియదు. అది నాకు తెలిసినంతవరకు అది లేదు. మరి తర్వాత వచ్చి పుట్టించిన మాట ఏమో నాకు తెలియదు. కానీ ఈయన చాలా కథలు ఉంటాయి. శోభన్ బాబు గారిని ఈ సినిమా ఇది పొట్టేలు పూర్ణమ సినిమాకి దేవర్ గారు అడిగారు, ఇట్లా పొట్టేలు పూర్ణమ మనం సినిమా తీసాం, ఆ సినిమాలో మీరు వేయాలి సినిమా అంటే, ఆయన సినిమా చూసో సినిమా కథ వినో నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఇది హీరోయిన్ ఇంపార్టెన్స్ సినిమా వద్దు అన్నాడు. అనుకోకుండా అది నాకు వచ్చింది, పెద్ద హిట్ అయింది, సూపర్ హిట్ అయింది అది. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు మీకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడే మహేష్ బాబుతో అనేటువంటిది కన్ఫామ్ చేసుకొని చెప్పారా, ముందు సబ్జెక్ట్ విన్న తర్వాత కన్ఫామ్ అయ్యారు? ముందు కథగానే చెప్పారు ఆయన. కథగా చెప్పిన తర్వాత ఎవరితో తీద్దాం అనుకున్నప్పుడు రకరకాల పేర్లు వచ్చిన మాట వాస్తవం. కానీ ఫైనల్గా మరి అప్కమింగ్ అప్పుడు చాలా మంచి, ఎందుకంటే కృష్ణ గారి అబ్బాయి అనేది ఒక ఇమేజ్, చైల్డ్ ఆర్టిస్ట్గా దగ్గర నుంచి అద్భుతంగా చేసిన ఎక్స్పీరియన్సు. తర్వాత అప్పటికి కొన్ని సినిమాలు మంచి హిట్ సినిమాలు వచ్చినాయి కొన్ని. ఇవన్నిటితో చూసుకొని సినిమా బడ్జెట్ కూడా పెద్ద బడ్జెట్ సినిమా అవుతుంది కాబట్టి మహేష్ బాబుని పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన మేము అందరం కలిసి కూర్చొని అనుకొని ఆ విధంగా మహేష్ బాబుని వెంటనే దొరికినాయండి డేట్లో అప్పుడు? వెంటనే ఇచ్చారు. అంటే అడ్వాన్స్గా ఈయన ఆ సినిమా చేసి వస్తానన్నారు కదా, అందుకని ముందే అడ్వాన్స్ కంటే ఒక 2 months బిఫోర్ అంతే. జితేంద్ర, నెక్స్ట్ మహేష్ బాబు సినిమా రీమేక్ అంటూ చేస్తే ఏ సినిమా టేకప్ చేస్తారు? రీ రిలీజ్ అంటే అతిథియా? రెడీలో ఉన్నారా? అది కూడా రెడీగా ఉంది. రేపు కృష్ణ గారి జయంతికి. ఓహో, వెరీ గుడ్. అతడి సినిమా చూసా, చాలా బాగుందని చెప్పారు ఆయన. చాలా అసలు ఆయన అంటే మీ ఇద్దరు కూడా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అవటం మూలంగా ఎప్పుడు ఏదో వచ్చినా బాగుందంటే చాలా బాగుందని. ఇది కూడా ఇందాక ఇద్దరి గురించి వచ్చింది కదా, ఇద్దరు ఇట్లాగ ట్రైలర్ రిలీజ్ చేశాం ముందు. ట్రైలర్ చూసిన రోజునే ఫోన్ చేశాడు, మురళీమోహన్ చాలా చాలా బాగుంది ఈ సినిమా, పెద్ద హిట్ అవుద్ది అని. తర్వాత పెద్ద ఫ్లాప్ అయింది అది. తర్వాత ఆయన అన్నాడు,
సినిమాని అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ముక్కలు చేశారు, కంటిన్యూటీ లేకుండా అయిపోయింది, అందుకని సక్సెస్ అవ్వలేదు. బట్ వెల్ మేడ్ ఫిల్మ్ అండి అని చెప్పాడు ఆయన కూడా. సార్ మురళీ